మాస్టర్ గారు చెప్పారు, కొంతమంది ఉంటారట ఎంత బాగా ఉన్నా సరే విమర్శిస్తూ ఉంటారట. వాడికి పొద్దుగూకులు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ లోపాలే కనబడుతూ ఉంటాయి. అక్కడ ఉన్న పాజిటివ్ చూడు, లోపాలు చూసి విమర్శనాత్మక బుద్ధి ఉంటుందట. అంటే అర్థం ఏమిటి అంటేట వాడికి లివర్ జబ్బు రాబోతుందని అర్థం అంట. అలా ఉన్నవాడికి లివర్ రోగం వస్తుందట, లివర్ చెడిపోయిందని అర్థం అంట. వాడిని టెస్ట్ చేస్తే లివర్ బాగానే ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత చూస్తే లివర్ చెడిపోయి ఉంటుంది. ఆ లివర్ ఎందుకు చెడిపోయిందో తెలియదండి, ఇతనికి ఏ దరిద్ర అలవాట్లు లేవు, లివర్ చెడిపోయింది ఏమిటి అనుకుంటా అంట. అంటే క్రమబద్ధంగా జీవించిన లివర్ ఏమిటి అంటే ఈ రోగం సంగతి డాక్టర్లకు తెలియదుగా, మామూలు డాక్టర్కి ఎక్కడ తెలుస్తుంది? ఎసోటరిక్ హీలింగ్ అనే గ్రంథంలో జ్వాలకుల మహర్షి గారు అనుగ్రహించారు ఈ విషయాన్ని ఏలిస్ ఏబిలి ద్వారా, అందులో ఉన్నాయని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. ఒకళ్ళకు సంబంధించినటువంటి దాన్ని చూసి మనం ఈర్ష్యపడ్డా, దానివల్ల అంటే క్యాన్సర్ ఇలా వస్తాయి, లివర్ జబ్బులు ఎలా వస్తాయి, వీటికి అసలు కారణాలు ఏమిటి ఇచ్చారు. వీడికి అది తెలియకపోయినప్పుడు ఒక రకమైన బాధ ఉంటుంది. ఆ బాధ దేనివల్ల తెలియదు. వీడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిద్ర పట్టట్లేదండి, లేదా బాధగా ఉందండి, వాడు స్కాన్ చేసి నీకేం లేదు పో అంటట. వీడు బిత్తరమ్మ వేసుకొని బయటకు వస్తుంటాడు. ఎందుకని బాధ ఉందని వీడెళ్తే నీకు లేదని వాడు చెబితే ఎట్లా? మరి అడిగితే వీడు ఇచ్చేదంటే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తాడట. వీడు అంతకంటే వీడికి వైద్య విధానం ఏం లేదు. కాబట్టి ఆరోగ్యం అంటేనే అర్థం ఏంటంటే ఓన్లీ ఫిజికల్ ఆరోగ్యం, ఫిజికల్ ఫిట్నెస్ ఒక్కటే కాదు, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం, ఇతరుల నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం, ఒకళ్ళ బాగుపడుతూ ఉంటే మనం ఈర్ష్యపడకుండా ఉండడం, చక్కగా ఇంకొకటి సంతోషపడుతూ ఉంటే మనం కూడా చూసి సంతోషపడగలగటం, దాన్ని ఆరోగ్యము అన్నారు.